ఇప్పుడు ఒక మనం పాటలు పాడుతున్నప్పుడు కామెడీ సాంగ్ అంటే నేను చెప్పేది చంద్రబాబు ఆ రోజుల్లో కామెడీ కమ్ హీరో. అతనితో ఒక పాట పాడుతున్నామని అంటే అతను ఇలా పట్టుకుంటాడు, ఇలా పట్టుకుని పాడించడం ఇలా అంతా చేస్తాడు. కొన్ని చేష్టలు చేసేవాడు, పాడుతూ పాడుతూ వెళ్ళిపోయాడు అనమాట. పట్టి లాక్కొచ్చి నిలబెట్టాలి మైక్ ముందు. ఇలాగంతా ఆయన ఎమోషన్ అలా ఆయనతో చేస్తూ ఉన్నప్పుడు మన ఇంటి వాళ్ళు అవన్నీ యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరు పాడేటప్పుడు ఒక పర్టికులర్ పాట ఏమైనా గుర్తు చేసుకోగలుగుతారా? మీ ఇద్దరు చాలా బాగా మీ ఇద్దరికి కుదిరిన పాట, ఆయనతో పాడిన పాట బాగా హిట్ ఇదే, కుంకుమ పూవే కొంచెం పూరావే. అలాంటి పాటలు పాడేటప్పుడు మనం పాడుతూ ఉంటే నాకు ఇప్పుడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒకటి నేర్పుతారు మనకి. ఆయనతో పాడేటప్పుడు కొన్ని ఎలా అవుతుందంటే ఆయన ఇట్లా వెళ్ళిపోతే వెళ్ళిపోతున్నారే నీ రికార్డింగ్ టైం ఆయన పట్టి లాక్ వచ్చినప్పుడు మనం పాడుతూనే పోకిరి రాజా పోదుమే తాజా అని పాడేసి పోకిరి 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 రాజా అని పాడేసి రిహర్సల్లో పాడేసాను అనమాట. రజ్జా పోదుమే 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 తాజా అనేటప్పటికి అందరూ నవ్వేశారనమాట. ఇది చాలా బాగుంది, ఇదే పాడు. నేను అతన్ని పట్టి లాక్ వచ్చి నిలబెట్టడానికి నేను పాడుతున్నానంటే ఇది చాలా బాగుంది. ఇలాగ ఎన్ని ఒక నేను చెప్పడం కలిసి వస్తాయి కొన్ని సిచ్యువేషన్స్. ఆ పాటలు పాడేటప్పుడు ఇలా పాడాలి అలా పాడాలి అని చెప్పకుండానే మనంతలో మనకు వస్తుంది, దాన్ని యాక్సెప్ట్ చేసుకునేవాళ్ళు. అలా హిట్ అయింది సాంగ్స్ కొన్ని. సో మీకు బాగా మీరు ఐడెంటిఫై అయ్యే మావా 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 పాట రికార్డింగ్ గురించి చెప్పండి. అసలు ఆ పాట ఎలా వచ్చింది, అంత పెద్ద హిట్ అది కావడానికి కారణం ఏంటంటారు? ఆ పాట ముందు నాకు వచ్చింది టామిల్ మోడర్న్ థియేటర్స్ వాళ్ళు కుముదం అనే పిక్చర్ తీశారు. ఆ కుముదం అనే పిక్చర్లో సౌందరరాజన్ గారు నేను పాడాను. ఎంఆర్ రాధాను బిఎస్ సరోజా అని చెప్పి వాళ్ళిద్దరూ యాక్ట్ చేశారనమాట. ఆ డ్యాన్సు ఆ సాంగ్ అంత పెద్ద హిట్ అవుతుంది అంటే పాడేటప్పుడే వాళ్ళు ముందు డిసైడ్ చేశారు. మహాదేవన్ గారు అక్కడ ఇంజనీరు వీళ్ళంతా. ఎందుకంటే పాడేటప్పుడే వాళ్ళందరూ నవ్వేస్తున్నారు ఇంజనీరింగ్ రూమ్లో. ఏమినంటే నేను ఇచ్చిన ఒక్కొక్క స్టైల్ ముందు పాడినప్పుడు మావ 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 అని పాడు ఫస్ట్ చరణం పాడిన వెంటనే మావ 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 అని పాడేటప్పటికి అక్కడ నవ్వుతున్నారు. మళ్ళీ మూడోది నేను నా అంతటి నేస్తున్నాను అది మావ మావ. అది ఎందుకంటే ఆ లిరిక్స్ అట్లా పడుచు పిల్ల కంట పడితే వెంట పడుదురు అప్పో వాళ్ళ పంత వాళ్ళక పోసి ఆశ పెడుదురు పువ్వు మీద వాళ్ళు పోతూ వంటి మగవాళ్ళ జిత్తులన్నీ తెలుసులేవయ్యా మా పుట్టి ముంచు కథలన్నీ విన్నామయ్యా అబ్బాయి. ఆ లిరిక్స్ నుంచి అలా వచ్చేసింది అనమాట. ఆ లిరిక్స్ వల్ల అది చెప్పుకోవద్దు ఒక ఎమోషన్తో పాడేటప్పటికి అది బాగుంది అని అక్కడ